ఆధునికత ప్రభావం జీవన విధానాలనే కాదు ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా జీవితాంతం కలిసి ఉండాల్సిన వివాహ బంధంలో దీని ప్రభావం ఉంటే ఈ ప్రభావం పాజిటివ్ అయితే పర్వాలేదు, కానీ నెగిటివ్ అయితే దీనివల్ల ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు ఏర్పడతాయి, విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీని నుండి ఎలా బయటపడాలి? ఇదే రోజు అనుబంధం సెగ్మెంట్ టాపిక్. కన్సల్టెంట్ సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్ శ్రీకాంత్ ఆచార్య గారు మన ముందున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు రచన. హలో సార్, మరి కుటుంబం యొక్క పరిస్థితులు యాక్చువల్లీ గుడ్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలంటే ఎలా ఉంటుంది? ఇప్పుడున్న ఈ మోడర్న్ లివింగ్కి అసలు గుడ్ ఫ్యామిలీ లైఫ్ అంటే చాలా రేర్గా కనిపిస్తుంది. అడ్జస్ట్మెంట్స్ అనేవి, సర్దుకుపోవడం అనేది చాలా తక్కువైపోయింది. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? బికాజ్ వన్ ఈజ్ గతంలో జాయింట్ ఫ్యామిలీస్ బాగుండేది ఆ వ్యవస్థ అనేది. సో ఇప్పుడు మారుతున్నటువంటి అనుకూలంగా మనకు ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అన్నది ఎక్కువగా కనపడట్లేదు. ఎక్కడ ఊర్లలో అక్కడ కనిపిస్తుంది, చాలా తక్కువ దాని గురించి వినడం. బట్ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది బికాజ్ ఆఫ్ కులాంతర వివాహాలు, అలాగే లవ్ మ్యారేజెస్, లవ్ కమ్ అరేంజ్ మ్యారేజెస్. సో ఇది పెరగడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా ఈ కామన్ గోల్స్ ఏం లేకపోవడం, వాల్యూ అప్రైజల్స్ అంటే విలువలు, మానవ విలువలు కానీ లేకపోతే కట్టుబాట్లు, ఇవన్నీ కూడా కొంతవరకు తెగంతెప్పులు అవుతున్నాయి. సో దానివల్ల వ్యక్తి యొక్క వెంటిలేషన్ అనేది సరిగా ఉండట్లేదు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ వాళ్ళ దృక్పథాన్ని ఎలా వ్యక్తీకరించాలో భావ వ్యక్తీకరణ సరిగా అవ్వట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రిక్షన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే కామన్ గోల్స్ ఉండదు, అందరికీ సంబంధించిన లక్ష్యాలు, విలువలు, అలాగే